Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి బోధనా పద్ధతులు అనే టాపిక్ సంబంధించి మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ అయితే జరుగుతున్నాయి. అందులో భాగంగా మనం ప్రీవియస్ వీడియోస్లో పద్య బోధనకు సంబంధించిన బోధనా పద్ధతుల గురించి అయితే తెలుసుకున్నాం. పద్యాన్ని బోధించాలంటే ఒక టీచర్ ఏ విధమైన బోధనా పద్ధతులు అయితే ఉపయోగిస్తాడు, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రీవియస్ వీడియోస్లో ఇప్పుడు వచ్చేసి మనం గద్య బోధన, దాన్ని బోధించడానికి ఉపయోగించవలసిన పద్ధతులు ఏవి అనేది ఈ వీడియోలో అయితే మనం చూస్తున్నాం. ఎవరైనా పద్య బోధనకు సంబంధించి వీడియోలు చూడనట్టయితే వాటిని కూడా చూసేయండి అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం గద్యాన్ని బోధించాలంటే ఏ పద్ధతులను ఉపయోగించాలి, అసలు గద్య బోధన అంటే ఏముంటుంది, దానికి సంబంధించి కవులు ఏమైనా నిర్వచనాలు ఇచ్చారా, ఇచ్చి ఉంటే అవి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. మీ యొక్క సబ్స్క్రైబ్ వల్ల మనం 1000కి అయితే రీచ్ అయిపోతున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం కంటెంట్ చూసినట్టయితే గద్య బోధన శబ్దజాలాన్ని అర్థవంతమైన వరుస క్రమంలో కూర్చడాన్నే గద్య బోధన అనేది పిలుస్తారు. ఛందశాస్త్రానికి, సాంస్కృత ఛందో నియమాలకు కట్టుబడగా స్వేచ్ఛగా సాగే రచనను గద్య బోధన లేదా గద్య రచన అని పిలుస్తారు. ఛందో బంధనములను ఛేదించుకొని వెలువడిన రచనలను గద్య రచనలు అనవచ్చు. ఏదైనా ఒక భాషలో సాహిత్య సృజన మొదట పద్య రూపంలోను, ఆ తర్వాత గద్యాత్మకమైన చంపు భాగంలో ఉంటుంది. చంపు పద్యం అంటే ఏంటంటే గద్యము పద్యము రెండు కలిపిన వాటిని చంపు పద్యాలు అనేది పిలుస్తారనమాట. ఈ విధంగా గద్య బోధన లేదా గద్య అనే రచనలో అయితే ఎటువంటి ఛందోబద్ధ నియమాలు పాటించారు. ఇక్కడ స్వేచ్ఛగా రచన అయితే చేయడం జరుగుతుంది. దీన్నే గద్య రచన అని కూడా పిలుస్తారనమాట. ఛందో రూపంలోను మరలా కేవలం వచన రూపంలోని వెలువడుతున్నట్లు సాహిత్యపరమైన ఆధారాలు మనకు లభిస్తున్నాయి. ఒక సాహిత్యాన్ని రాయాలంటే ఫస్ట్ మనం పద్య రూపంలో రాసేవాళ్ళు, తర్వాత పద్యము గద్యము కలగలిపినటువంటి ఛందో రూపంలోను మరలా కేవలం వచన రూపంలోను వెలువడుతున్నట్లు సాహిత్యపరమైన ఆధారాలు మనకు లభిస్తున్నాయి అన్నమాట. పద్య రచనకు ఎంత ప్రాధాన్యం ఉందో లోకంలో గద్య రచనకు అంతే ప్రాధాన్యం ఉంది. పద్య రచన కన్నా గద్య రచన చేయడం చాలా కష్టమని పండితులు భావిస్తున్నారు. పద్య రచన చేయడం కష్టమా, గద్య రచన చేయడం కష్టమా అంటే మనం పద్య రచననే చెప్తాం, ఎందుకంటే మనకు రావు కాబట్టి. కానీ పండితుల ప్రకారం కాబట్టి గద్య రచన చేయడమే కష్టమంట. లోకంలో గద్య రచనకు గద్యం కవినం నికషం వదంతి అని రూఢి కలదు. అనగా గద్య రచన కవుల ప్రతిభకు గీటురాయి వంటిది అని అర్థం. గద్య రచన కవుల యొక్క ప్రతిభకు గీటురాయి వంటిది. దాని అర్థం వచ్చేసి గద్యం కవినం నికషం వదంతి అని చెప్తున్నారనమాట. తెలుగు సాహితీ చరిత్రలో గద్య వాజ్మయమునకు ఆద్యుడు కృష్ణమాచార్యులు అనమాట. తెలుగు సాహితీ చరిత్రలో గద్య వాజ్మయముకు ఆద్యుడు ఎవరు అంటే కృష్ణమాచార్యులు. కృష్ణమాచార్యుని కలం నుంచి జాలువారిన సింహగిరి నరహరి వచనములోనే తొలి వచన రచనగా భావిస్తున్నారు. కృష్ణమాచార్యుని యొక్క కలం నుంచి జాలువారినటువంటి సింహగిరి నరహరి వచనము అనేదాన్ని తొలి వచన రచనగా భావిస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆధునిక తెలుగు సాహిత్యంలో గద్య సాహిత్యానికి యుగకర్తగా పరావస్తు చిన్నయ్య సూరిని పేర్కొనవచ్చు. తెలుగులో రాయవాచకాన్ని మొట్టమొదట వచన గ్రంథంగా పరిశోధకులు పేర్కొంటున్నారు. రాయవాచకమునకు కర్త వచ్చేసి విశ్వనాథ నాయకుని స్థానాధిపతి. ఆధునిక గద్య రచయితల్లో చిలకమర్తి లక్ష్మీ నరసింహం, పానుగంటి లక్ష్మీ నరసింహం, కందుకూరి వీరేశలింగం, చిన్నయ్య సూరి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మొదలైన వారు ఆధునిక గద్య రచయితల్లో ముఖ్యులన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు కృష్ణమాచార్యులు రాసిన సింహగిరి నరహరి వచనము అనేది తొలి వచన రచనగా భావిస్తున్నారనమాట. ఆధునిక తెలుగు సాహిత్యంలో గద్య సాహిత్యానికి యుగకర్త వచ్చేసి మనకు పరావస్తు చిన్నయ్య సూరి అనమాట. రాయవాచక కర్త, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా మిస్ చేయొద్దు, ఖచ్చితంగా చదువుకోండి అనమాట. గద్య బోధన ఉద్దేశాలు చూసినట్టయితే విద్యార్థులలో భాషా జ్ఞానం అభివృద్ధి చేయొచ్చు. గద్య బోధన వల్ల మనం విద్యార్థుల్లో భాషా బోధనను, భాష యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి చేయవచ్చు, విషయ పరిజ్ఞానాన్ని పెంచవచ్చు, భావాన్ని గ్రహించే సామర్థ్యాన్ని వాళ్ళలో కలగచేయచ్చు, భావ ప్రకటన సామర్థ్యాన్ని కలగచేయవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పఠనా సామర్థ్యాన్ని పెంపొందవచ్చు.
గద్య బోధన ఉద్దేశాలు వచ్చేసి భాషా జ్ఞానం అందించవచ్చు, విషయ పరిజ్ఞానాన్ని పెంచవచ్చు, భావాన్ని గ్రహించే సామర్థ్యాన్ని పెంచవచ్చు, భావాన్ని ప్రకటన చేసే సామర్థ్యం అంటే ప్రకటించవచ్చు మరియు గ్రహించవచ్చు. ఈ అంశాలన్నీ కూడా వాళ్ళలో కలగజేయచ్చు అనమాట. చదివే ఆసక్తిని కూడా వాళ్ళలో పెంచవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి గద్యాన్ని బోధించాలంటే ఏ పద్ధతులు ఉపయోగించాలి, వాటిని ఇప్పుడు చూసినట్టయితే పద్య బోధనలో ఉపయోగపడే పద్ధతులన్నీ గద్య బోధనలో ఉపయోగపడతాయి. కానీ సందర్భానికి తగిన పద్ధతిని ఉపాధ్యాయుడు ఎన్నుకొని బోధన జరపాలి. ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ పద్య బోధనలో ఏ పద్ధతులు ఉపయోగించాలో తెలుసుకున్నాం. ఆ పద్ధతులన్నీ కూడా ఇక్కడ మనకు గద్య బోధనలో యూజ్ అవుతాయంట. కాకపోతే సందర్భానికి అనుగుణంగా ఏ కంటెంట్కి ఏ పద్యాన్ని యూజ్ చేయాలి అని ఉపాధ్యాయునికి తెలిసి ఉండాలి. గద్య బోధన పద్ధతుల్లో భాగంగా ఇప్పుడు మనం కృత్యాధార పద్ధతి గురించి అయితే తెలుసుకుందాం. ఉపాధ్యాయుడు ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క కృత్యాన్ని రూపొందించుకుంటాడు. వాటి ఆధారంగా విద్యార్థుల్లో స్వయం అభ్యసనం అయితే కలుగుతుంది. ఉపాధ్యాయునికి ఈ పద్ధతి చాలా కష్టతరంగా ఉంటుందన్నమాట. అంటే కృత్యాధార పద్ధతి ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క కృత్యం చేయాల్సి ఉంటుంది కాబట్టి అది చేయాల్సింది ఒక ఉపాధ్యాయుడే కాబట్టి అది ఉపాధ్యాయునికి చాలా కష్టతరంగా అనిపించే పద్ధతి అన్నమాట కృత్యాధార పద్ధతి. నెక్స్ట్ వన్ వచ్చేసి కథాకథన పద్ధతి. ఇందులో ఉపాధ్యాయుడు పరకాయ ప్రవేశం చేసి పాత్రోచితంగా కథను చెప్పి విద్యార్థులచే చొప్పిస్తాడు. ఇది ప్రాథమిక స్థాయిలో ఉపకరంగా ఉంటుంది, అంటే యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఉపాధ్యాయుడు దీంట్లో కథను చెప్పి వాళ్ళ చేత తిరిగి చెప్పిస్తాడనమాట. ఇదే కథాకథన పద్ధతి. థర్డ్ వన్ వచ్చేసి మనకు ప్రశ్నోత్తర పద్ధతి చూసినట్టయితే అన్ని స్థాయిలలోనూ ఉపయోగపడుతుంది. ఇది ఉత్తమమైన పద్ధతి. దీన్ని ప్రవేశపెట్టినది వచ్చేసి మనకు సోక్రటీస్ గారు. ప్రశ్నోత్తర పద్ధతి మనకు అన్ని స్థాయిలోనూ యూస్ఫుల్గానే ఉంటుంది. ఇది ఉత్తమమైన పద్ధతి కూడా. దీన్ని ప్రవేశపెట్టినది వచ్చేసి మనకు సోక్రటీస్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసినట్టయితే సంభాషణ పద్ధతి. గద్య పాఠ్యాంశాన్ని సంభాషణ రూపంలోనికి మార్చి ఎంపిక చేసిన విద్యార్థుల చేత సంభాషింప చేయడం. అంటే ఇక్కడ సంభాషణను ఉపాధ్యాయుడు ఎంపిక చేస్తాడనమాట. ఒక గద్య రూపంలో ఉన్న దాన్ని సంభాషణ రూపంలోకి మార్చి ఈ సంభాషించడానికి కొంతమంది విద్యార్థులను ఎంపిక చేసుకొని వారిచే సంభాషింప చేయడమే సంభాషణ పద్ధతి. ఇది వాచిక చర్యాభివృద్ధికి, దోషాన్ని సవరింప చేయడానికి తోడ్పడుతుందన్నమాట. ఇవన్నీ వచ్చేసి 4 కూడా మనకు గద్య బోధనను ఏ విధంగా చేయాలో తెలిపే పద్ధతులు అనమాట. వచ్చేసి కృత్యాధార పద్ధతి, కథాకథన పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, సంభాషణ పద్ధతి. కృత్యాధార పద్ధతి వచ్చేసి ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క కృత్యం అయితే ఉంటుంది. ఆ కృత్యాన్ని చేయాల్సింది వచ్చేసి ఒక ఉపాధ్యాయుడే. ఇందులో విద్యార్థి వచ్చేసి స్వయంగా అభ్యసనం అయితే జరుగుతుంది. కృత్యాన్ని ఉపాధ్యాయుడు చేసి విద్యార్థికి ఇవ్వడం వల్ల తాను ఆ కృత్యాన్ని చేయడం వల్ల స్వీయ అభ్యసనం అనేది నేర్చుకుంటాడు అనమాట విద్యార్థి. కథాకథన పద్ధతిలో ఉపాధ్యాయుడు కథను విద్యార్థికి చెప్పి తిరిగి ఆ కథని విద్యార్థి ద్వారానే చెప్పిస్తాడనమాట. దీన్ని కథాకథన పద్ధతి అంటారు. ఈ కథాకథన పద్ధతి మనకు ప్రాథమిక స్థాయిలో యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ప్రశ్నోత్తర పద్ధతి వచ్చేసి మనకు అన్ని స్థాయిలలో కూడా, అంటే ప్రాథమిక స్థాయి, మాధ్యమిక స్థాయి, ఉన్నత స్థాయి అన్ని స్థాయిలలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది అండ్ ఉపయుక్తంగా కూడా ఉంటుందన్నమాట. బెస్ట్ అని కూడా చెప్పచ్చు, ఉత్తమ పద్ధతి అని కూడా చెప్పచ్చు. ఈ ప్రశ్నోత్తర పద్ధతిని మనకు ప్రవేశపెట్టినది ఎవరు అంటే మనకు సోక్రటీస్ అన్నమాట. నెక్స్ట్ మనం సంభాషణ పద్ధతిని చూసినట్టయితే గద్య పాఠ్యాంశాన్ని సంభాషణ రూపంలోనికి మార్చి ఎంపిక చేసిన విద్యార్థుల చేత సంభాషించడమే సంభాషణ పద్ధతి. ఇది వాచిక చర్యాభివృద్ధికి, దోష సవరణకు తోడ్పడుతుంది. ఇదంతా కూడా మనకు సంభాషణ పద్ధతికి సంబంధించినది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు పఠన పద్ధతి. విద్యార్థి ఒక్కొక్క వాక్యం లేదా పేర చదువుతూ ఉంటే ఉపాధ్యాయుడు దానిని వివరించడం. పఠన పద్ధతి అంటే విద్యార్థి దాన్ని ఒక లెసన్ కానీ, ఒక వాక్యం కానీ, ఒక పేరాన్ని కానీ చదువుతున్నప్పుడు దాన్ని ఉపాధ్యాయుడు వివరిస్తే పఠన పద్ధతి అని అంటారు. ఇది వచ్చేసి చాలా ప్రాచీనమైన పద్ధతి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఉపన్యాస పద్ధతిని చూసినట్టయితే దీనిని చాక్ అండ్ టాక్ మెథడ్ అని అంటారు. ఉపాధ్యాయుడు సర్వం తానే కనిపిస్తాడు. ఉపన్యాస పద్ధతిలో ఉపాధ్యాయుడే సర్వమై కనిపిస్తాడు. విద్యార్థి పాత్ర ప్రేక్షక పాత్రగా ఉంటుంది. ఉపాధ్యాయుని ప్రతిభపై ఆధారపడి ఉండే పద్ధతి వచ్చేసి ఉపన్యాస పద్ధతి. పాఠశాల స్థాయిలో ఇదంత ఉపయుక్తమైనదైతే కాదనమాట. కళాశాల స్థాయిలో మాత్రమే ఉపయోగపడుతుంది. ఉపన్యాస పద్ధతి వచ్చేసి చాక్ అండ్ టాక్ మెథడ్ అని పిలుస్తారు. ఉపాధ్యాయుడే సర్వమై ఉంటాడు. విద్యార్థి వచ్చేసి ప్రేక్షక పాత్ర వహిస్తాడు.
ఉపాధ్యాయుని ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. పాఠశాల స్థాయిలో ఇదంత ఉపయుక్తమైనదైతే కాదనమాట. ఇది ఎక్కడ బాగా ఉపయుక్తంగా ఉంటుందంటే కళాశాల స్థాయిలో మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం వివరణాత్మక పద్ధతిని చూసినట్టయితే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరించి చెప్పడం. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా వివరించి చెప్పే పద్ధతి ఏదంటే వివరణాత్మక పద్ధతి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ వివరణాత్మక పద్ధతిలో విషయ గ్రహణ శక్తి ఎంతగానో పెంపొందిస్తుంది. విషయాన్ని గ్రహించే శక్తి ఎక్కువగా పెంపొందించే పద్ధతి మనకు వివరణాత్మక పద్ధతి. కావున ఇది ఉత్తమమైన పద్ధతిగా కన్సిడర్ చేస్తారనమాట. మాధ్యమిక ఉన్నత స్థాయిల వారికి ప్రధానంగా ఉపయోగపడే పద్ధతి వివరణాత్మక పద్ధతి. మాధ్యమిక స్థాయి వారికి ఉన్నత స్థాయిల వారికి ప్రధానంగా ఉపయోగపడే పద్ధతి క్రింది వానిలో ఏది అంటే మనం వివరణాత్మక పద్ధతిని అయితే చూస్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉపన్యాస పద్ధతి, వివరణాత్మక పద్ధతుల ముఖ్యాంశాలు అయితే మనం ఇప్పుడు చూసామన్నమాట. ఇప్పుడు ఉపన్యాస పద్ధతిని బ్రీఫ్గా చెప్పుకున్నట్టయితే ఏముంది, దానికి మరొక పేరు ఆంగ్లంలో చాక్ అండ్ టాక్ మెథడ్ అయితే చెప్పుకుంటాం. దాంట్లో ఉపాధ్యాయుడు మాత్రమే యాక్టివ్గా ఉంటాడు, విద్యార్థి మాత్రం ఇన్యాక్టివ్గా ఉంటాడు. అక్కడ విద్యార్థి పాత్ర ఏంటంటే ప్రేక్షక పాత్రగా ఉంటుంది. ఇది వచ్చేసి ఉపాధ్యాయుని ప్రతిభపై ఆధారపడి ఉంటుందన్నమాట. పాఠశాల స్థాయిలో ఇదంతా ఉపయోగకరమైనది కాదు. కళాశాల స్థాయిలో మాత్రమే ఉపయోగకరంగా ఉండే పద్ధతి వచ్చేసి ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి వివరణాత్మక పద్ధతిని చూసినట్టయితే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరించి చెప్తుంది. విషయగ్రహణ శక్తి ఎంతగానో పెంపొందింపజేస్తుంది. కావున ఇది ఉత్తమమైన పద్ధతి. మాధ్యమిక ఉన్నత స్థాయిల వారికి ప్రధానంగా ఉపయోగపడుతుంది వివరణాత్మక పద్ధతి. నెక్స్ట్ 8th వన్ చూసినట్టయితే ఉదాహరణ పద్ధతి. విషయాన్ని బోధించేటప్పుడు సమకాలీన అంశాలను ఉదాహరణలుగా తీసుకొని జోడించి చెప్పడమే ఉదాహరణ పద్ధతి. ఇది ఉపాధ్యాయునికి కష్టతరంగా ఉండే పద్ధతి అన్నమాట. కానీ విద్యార్థికి మాత్రం సునాయాసంగా ఉండే పద్ధతి. ఎందుకంటే కావలసిన ఉదాహరణలు లేదా ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఉపాధ్యాయుడు ఇచ్చి వాళ్ళకి అర్థమయ్యే విధంగా బోధిస్తాడు కాబట్టి ఇది విద్యార్థికి చాలా సునాయాసంగా ఉండే పద్ధతి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రవచన పద్ధతి. ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని చదువుతూ వివరించే పద్ధతే ప్రవచన పద్ధతి. పాఠ్యాంశంతో పాటు సాహిత్య విషయాలను, కర్ణ విషయాలను ప్రవచన రూపంలో తెలియజేయటమే ప్రవచన పద్ధతి అని అయితే పిలుస్తారు. ఇది వచ్చేసి ప్రాచీన పద్ధతి మరియు ఉపయుక్తం కాని పద్ధతి. ప్రవచన పద్ధతి ప్రాచీన పద్ధతి మరియు ఉపయుక్తం కాని పద్ధతి. ఎందుకంటే ఇది టెక్స్ట్ బుక్ని చదువుతూ వివరిస్తారనమాట. సో ఇది ఉపయుక్తం అయితే కాదు. అన్ని పాఠ్యాంశాలు, సాహిత్య విషయాలు, వ్యాకరణ విషయాలను ప్రవచన రూపంలో తెలియజేస్తారనమాట. ఇది ప్రవచన పద్ధతి యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ప్రశంసా పద్ధతి చూసినట్టయితే పాఠ్యాంశం నందలి అలంకార విశిష్టత, కవి చమత్కారము, ధ్వన్యార్థము, ఔచిత్యము మొదలైన సాహిత్య విశేషాలను ఉపాధ్యాయుడు ప్రశంసాపూర్వకంగా తెలియజేసే పద్ధతినే ప్రశంసా పద్ధతి అని పిలుస్తారనమాట. పాఠ్యాంశం నందలి అలంకారం యొక్క విశిష్టత మరియు కవి యొక్క చమత్కారము, ధ్వన్యార్థము ధ్వని యొక్క అర్థము, ఔచిత్యము మొదలైనటువంటి సాహిత్యానికి సంబంధించిన విశేషాలు, ఏదైతే సాహిత్యం ఉంటుందో దానిలో ఉన్న విశేషాలను ఉపాధ్యాయులు ప్రశంసాపూర్వకంగా తెలియజేయాలి. దీన్నే ప్రశంసా పద్ధతి అంటారు. నెక్స్ట్ 11 చూసినట్టయితే చర్చా పద్ధతి. ఎన్నుకున్న పాఠ్యాంశాన్ని చర్చా రూపంలో ప్రారంభించి అందరి సారాంశాన్ని స్థూలభావ సంగ్రహంగా రాబట్టడమే చర్చా పద్ధతి. ఈ చర్చా పద్ధతి ఎట్లా అంటే దాన్ని చర్చా రూపంలోనే ప్రారంభించి అందరి సారాంశాన్ని స్థూలభావ సంగ్రహంగా రాబట్టడమే చర్చా పద్ధతి అన్నమాట. ఈ చర్చా పద్ధతి మాధ్యమిక ఉన్నత దశ విద్యార్థులకు ఉపయుక్తకరంగా ఉంటుంది. ఈ చర్చా పద్ధతిలో ఎంచుకున్నటువంటి ఒక అంశాన్ని ఫస్ట్ చర్చతో ప్రారంభం చేసి ఆ ప్రారంభించిన అంశాన్ని ఏదైతే సారాంశం వస్తుందో ప్రారంభించిన అంశానికి వచ్చిన సారాంశాన్ని స్థూలభావ సంగ్రహణం ద్వారా రాబట్టి విద్యార్థులకు తెలియజేయడమే చర్చా పద్ధతి అనమాట. ఇది వచ్చేసి ఎక్కడ యూస్ఫుల్గా ఉంటుందంటే మాధ్యమిక ఉన్నత దశ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నమాట చర్చా పద్ధతి. ఈ విధంగా ప్రవచన పద్ధతి అంత యూస్ఫుల్ అయితే కాదు. టీచర్లకే చదువుకుంటూ వివరిస్తారు. వ్యాకరణ విషయాలు అన్నీ కూడా, వ్యాకరణం అంటే ఎట్లుండాలి, ఒకదానికి ఒక పద్ధతి ఉంటుంది, అలా లేకుండా అన్ని వచనాల రూపంలోనే తెలియజేస్తారు. ప్రశంసా పద్ధతి అంటే సాహిత్య విశేషాలు, అవి ఏవైనా కావచ్చు, కవి చమత్కారం, ధన్యార్థం, ఔచిత్యం ఏవైనా కావచ్చు. సాహిత్య విశేషాలను ఉపాధ్యాయుడు ప్రశంసాపూర్వకంగా తెలియజేయడాన్ని ప్రశంసా పద్ధతి అని చెప్పుకుంటాము. చర్చా పద్ధతి అంటే ఒక అంశాన్ని చర్చ ద్వారా ప్రారంభించి వచ్చిన సారాంశాన్ని సంగ్రహంగా స్థూలభావ సంగ్రహణంగా రాబట్టడమే చర్చా పద్ధతి అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం గద్య బోధన సోపాన క్రమం అనే దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూగా తెలుసుకుందాం. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో
అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో ఉపయోగకరంగా ఉంది, నెక్స్ట్ కంటిన్యూ చేయాలి అనుకుంటే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ప్రతి ఒక్కరు కూడా తెలుగు మెథడాలజీకి సంబంధించి ఏ ఒక్క బిట్టు కూడా తప్పు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన క్లాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఇదంతా కూడా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ అయ్యే ఉంది. ప్రతి ఒక్క అంశము కూడా చాలా క్షుణ్ణంగా చదివి నేర్చుకోండి అనమాట. దీనికి నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్ వచ్చేసి గద్య బోధన పార్ట్ 2లో అయితే వస్తుంది. దాన్ని కూడా చూసేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంతటితో అయితే మన వీడియోని ముగిస్తున్నాను అనమాట.